వంకాయలు వేయాలి. అది కూడా 1/2 దాకా కట్ చేయాలి. 1/2 కాదు 1/4. 1/2. 1/2ని 1/4 డబల్ గా కట్ చేయాలి. అది 1/4 లాగా ఈక్వల్ టు గా 1/4 లాగానే ఉండాలి. అంటే ఇలాని నెక్స్ట్ ఇలాని ప్లస్ లాగా కట్ చేసిన తర్వాత దాని పక్కన పెట్టుకొని ఫస్ట్ మనం గ్రేవీ రెడీ చేసుకోవాలి. ఈ గ్రేవీ రెడీ చేసుకోవడం నాకు తెలియదు, అందుకని గ్రేవీ రెడీ చేసుకుని గుత్తొంకాయ అయితే మనం రెడీ చేసేసుకున్నాం. అది పక్కన పెట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాంట్లో ఏమి వేయాలంటే కొంచెం ఉప్పు వేయాలి. కొంచెం అంటే ఇంత కారం వేయాలి, ఇంత ఉప్పు వేయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గ్రేవీని రెడీ చేసుకున్న తర్వాత ఉప్పు కారం గ్రేవీలో వేసి అప్పుడు మనం టమాటాలు కోసుకొని అక్కడ దాంట్లో మిక్సీలో వేసి టమాటా గ్రేవీలా చేసి అప్పుడు దాంట్లో ఏమి వేయాలంటే బాగా టేస్ట్ రావాలంటే పటిక బెల్లం వేయాలంట. పటిక బెల్లమా? ఆ పటిక బెల్లం వంకాయ కూరలో పటిక బెల్లం ఏమిటమ్మా? టేస్ట్ గా ఉంటుంది. వంకాయ కూరలో పటిక బెల్లం వేయాలా? ఇంతకే నువ్వు ఇప్పుడు ఏం తింటున్నావు? గ్రేవీలో పటిక బెల్లం వేసి గ్రేవీ కాదు గ్రేవీ. టమాటా గ్రేవీలో పటిక బెల్లం వేసి దాన్ని మిక్స్ చేసి నెక్స్ట్ ఏమో మనం అంటే నువ్వు ముందు తిను అన్నం ఎండు. ఓన్లీ పటిక బెల్లం కాదు, బెల్లం అంటే ఇంత బెల్లం ఇంత పటిక. చీ, వంకాయ కూరలో బెల్లలు పటిక బెల్లాలు వేయరమ్మా. అసలు కూరలో ఏ కూరలోనూ బెల్లం వేయరు. ఎందులో వేస్తారు? కాకరకాయ పులుసు బెల్లం పెట్టి కూర, తర్వాత గోరు చిక్కుడుకాయ పులుసు బెల్లం పెట్టి కూర, తర్వాత కందా పచ్చలు. ఈ మూడిట్లోనే బెల్లం వేసుకోవాలి. అన్నిట్లో దేంట్లో పడితే దాంట్లో ఇది బాగుంది కదా అని చెప్పి వేసేసామనుకో వాక్ బ్యాక్ అంటారు. అంతే, ఇంకెవరు అన్నం తినరు. సరే ముందు అన్నం తిను, అన్నం ఎండిపోతుంది, అన్నం తిను.